వేపింగ్ అండ్ సిగరెట్కి రెండిటికి వ్యత్యాసం చెప్తానండి. నెంబర్ 1 ఏంటంటే రెండిట్లో ఉండేది నికోటిన్. ఇప్పుడు పొగాకు అంటే ఏంటి, మీరు సిగరెట్ని కట్ చేసి చూస్తే బ్రౌన్ కలర్లో కనపడుతుంది. దాని పేరే పొగాకు. ఆకు, ఆ ఆకుని చుట్టి దానిపైన ఒక పేపర్ పెట్టి దాన్ని వెలిగిస్తే అది మండి దాంట్లో ఉన్న నికోటిన్ పొగని మనం పీల్చుకుంటున్నాం. ఆకులో ప్యూర్ నికోటిన్ ఉండదు. ఆకులో చాలా ఉంటాయి, క్లోరోఫిల్ ఉంటుంది, ఇక రకరకాల థింగ్స్ ఉంటాయి. దాంట్లో ఒక కాంపోనెంట్ మాత్రమే నికోటిన్. దాంట్లో మిగిలిన అన్ని మండుతుంది కాబట్టి పొగ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నికోటిన్ ఒక్కటి తీస్తున్నారు, తీసి చిన్న లిక్విడ్ తయారు చేస్తున్నారు. లిక్విడ్ తయారు చేసి మనం ఇంత చిన్న లైటర్ లాగా ఒక చిన్న దాంట్లో బ్యాటరీ ఉంటుంది. దాంట్లో బ్యాటరీలో ఎనర్జీ, దాన్ని రీఛార్జబుల్. సో ఎప్పటికప్పుడు బ్యాటరీలు మార్చకుండా ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటే దాన్ని ఛార్జింగ్ చేసుకుంటారు. సో దాంట్లో ఎనర్జీ నుంచి వేడి వస్తుంది. వేడి వచ్చి దాంట్లో క్యాట్రిడ్జ్ లాగా రీఫిల్ చేస్తారు. రీఫిల్ చేసిన దాంట్లో కాన్సన్ట్రేటెడ్ నికోటిన్ ఉంటుంది. అది ఇప్పుడు ఏంటి, ఇక్కడ మోస్ట్ డేంజరస్ థింగ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో వెళ్ళొచ్చు, డైరెక్ట్ అదే వస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వీ నెవర్ నో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్. ఎవరు చెక్ చేశాడు? ఇప్పుడు మీరు స్మోక్ చేశారనుకోండి, అట్లీస్ట్ దాంట్లో పొగలో పొగాకు ఉంది అని తెలుసు మనకి. దాంట్లో ఎంతో పర్సంటేజ్ ఇది ఉంటుందని మనం చెప్పగలుగుతాం అందాజుగా. అదే దీంట్లో మనం ఏం కలుపుతున్నారు, ఏం డీలోడ్ చేస్తున్నారు, ఓన్లీ నికోటినే వాడుతున్నారా?